పోలవరం ప్రాజెక్ట్ గురించి పెద్ద రచ్చ నడుస్తుంది. మెజారిటీ మనం కూడా రెగ్యులర్ వీడియోలు చేస్తున్నాం. మేడిగడ్డి ఊలిపోయిందని చెప్పేసి ఆ రివర్స్ పంపింగ్ వల్ల టైం బొక్క, పైసలు బొక్క, ఆ ఇంజన్ దాని ఏమంటారు మోటార్ల బొక్క, అన్ని బొక్క అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ గతంలోనే అంటే ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్ట్ లో భాగంగానే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ప్రపోజల్ ఉండే. కానీ మహారాష్ట్ర తోటి మాట్లాడడం మొత్తం పూర్తి అంటే ఆల్మోస్ట్ మహారాష్ట్ర ఒప్పుకున్నది కూడా. కానీ వీళ్ళు పూర్తిసారి ఇప్పుడు నష్టపరిహారం ₹2 ఎక్కించినా ఒడిచిపోతే అప్పుడే ప్రాజెక్ట్ ఒడిచిపో అనుకూలంగా ప్రభుత్వం అనుకూలంగా ఉన్నప్పుడు, మహారాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు అది కట్టలే. ఎందుకంటే గర్దూరం కడదాం ఈయనకి పైసలు రావనుకుంటో ఏమనుకుంటో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే కాన్సెప్ట్ తెచ్చి ఎన్ని పైసలు గంగలో వచ్చినా మీ అందరూ తెలుసు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలని అయితే డిసైడ్ అయ్యింది. జస్ట్ గ్రావిటీ ద్వారా చక్కగా నీళ్ళు పోతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ రివర్స్ పంపింగ్ ఇప్పుడు తెలుసు కదా మీకు, నిన్న మొన్న ఎక్స్ప్లెయిన్ చేసింది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన ఇవి ఎక్కడి నుంచి ప్రాణహిత నది వస్తుంది, ఈ బ్లూ కలర్ పైకి వచ్చేది, ఇదేమో గోదావరి నది ఇట్లా వస్తుంది. ఈ రెండు కలిసి ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇది కాళేశ్వరం దాటినాక ఇక్కడ కాళేశ్వరం అక్కడ కలుస్తాయి. దాటి ముందుకు వచ్చినాక ఇక్కడ మన దీని ఏమంటారు మేడిగడ్డ కట్టిండు. మేడిగడ్డ నుంచి ఇట్లా ఎత్తిపోయాలి, ఇటుకంటే ఇటు ఎత్తిపోయాలి, ఇటుకంటే ఇటు ఎత్తిపోవాలి, రివర్స్ పంపింగ్. అయితే ఇదంతా దుకాణం కంటే ఇక చూడరు, ఇక ఇది గోదావరి, ఇక్కడ మేడిగడ్డ ఇట్లా పైకి పోతే ఇది మన తెలంగాణ రాష్ట్ర బార్డర్, ఇది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. ఇది ఇక్కడ మంచిగా చూడరి, ఇక ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర, ఇది తుమ్మిడిహట్టి. సో ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలి. వార్దా పెన్గంగా రెండు నదులు కలిసి ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర కలుస్తాయి. ఇక్కడ ప్రాజెక్ట్ కడితే జస్ట్ గ్రావిటీ ద్వారానే కిందికి నీళ్ళు ఒట్టే వరకు వస్తాయి. ఇట్లా రాష్ట్రంకి అంత ఎగువన కట్టడం వల్ల ఎప్పుడైనా మీదికి కడితే నీళ్ళు కిందికి ఈజీగా పోతాయి కదా. పైన మళ్ళీ నీళ్లు నిండితే కింద మళ్ళీకి ఈజీగా పోతాయి. నీళ్లు పై పడికలు వేసుకెళ్తే కూడా ఫస్ట్ పైన మళ్ళీకే నీళ్ళు ఇచ్చి పెడతాం. అట్లనే ఈ తుమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు కాలువల ద్వారా ఈజీగా వస్తే అయితే 148 మీటర్ల ఎత్తు దగ్గర ఏం కడదామనంటే ప్రపోజల్ ఉంది. దాన్ని 150 మీటర్లకు కూడా వేయరు. ఎందుకంటే 2 మీటర్ల ద్వారా మిగిలేదు కూడా అంతే. అది వరద ప్రాంతం, ముంపు ప్రాంతం అంతే ఉంటుంది, పెద్ద తేడా ఉండదని అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్తుంది. ఇక్కడ ప్రాజెక్టు కట్టి వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచిస్తారు. ఇది అదే ఏది అవైలబుల్ పోతాయి 1.8 టీఎంసీలట. దీనికి సామర్థ్యం పెరుగుతుంది. సిరిపూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు చేస్తే అక్కడి నుంచి. సో ఇట్లా వీటికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి అయితే మన రేవంత్ రెడ్డి అయితే కలిసిండు. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే దీంట్లో ఏమంటారు, ఈ బ్యారేజ్ ఎత్తు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం సిఆర్ పాటిల్కి అయితే విజ్ఞప్తి చేసింది. 150 మీటర్ల ఎత్తులో నిర్మాణం. సో ఏమంటారు అంటే గతంలో తుమ్మిడిహట్టి బ్యారేజీ 148 మీటర్ల ఎత్తు నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ విషయాన్ని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా దీనిని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా మహారాష్ట్రను ఒప్పించాలని ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తును 150 మీటర్ల ఎత్తుకు పెంచినా కూడా ముంపు ప్రాంతం గంతే ఒక 1000 హెక్టార్ల లోపే ఉంటుందని సిఆర్ పాటిల్ కు సీఎం స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్ట్ నిర్మిస్తే విద్యుత్ వినియోగం లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం గ్రావిటీతోనే నిరాటంకంగా నీటిని తరలించే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్ కు వివరించాడు. అదే ఇప్పుడు మాట్లాడింది కదే, కరెంటు బిల్లులు లేకుండా ఈ పంచాయతీ మెయింటెనెన్స్ పంచాయతీ లేకుండా ఆడ నెత్తి మీద నీళ్ళు ఆడాపితే చక్కగా ఉరికొస్తాయి రాష్ట్రంలోకి. సో అట్లా ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అయితే ఇవో ఢిల్లీకి పోయి ఏం చెప్తుండు, ఊకే గిన్నిసార్లు ఏం పోతుండు, యావరేజ్ గా 13 రోజులు పోతుండు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది మొత్తుకుంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే అరే మా బాబు ఓకపే మోడీ ఏంది బోడీ అని అందని ఈయనే కూర్చుండే, మాకంటే పెద్ద సిపాయి లేరని నరికే లక్షల కోట్లు అప్పులు చేసి కూర్చున్నాయి. ఫామ్ హౌస్లకి వెళ్ళి ఇప్పుడేం వదులుతలేడే, అప్పుడు కూడా కదిలినా ఏడిపోకో ఏమున్నా దావతులకి తినడానికి ఎగరడానికి తప్పితే ఢిల్లీకి పోయి మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కొట్లాడిన దాఖలాలే లేకపోయా. ఉన్నాయన్న చలో మీరు ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఢిల్లీకి పోతారా అంటే పోవాలి. కేంద్ర ప్రభుత్వమే ఆడినప్పుడు, కేంద్ర మంత్రులే ఆడినప్పుడు తిరిగి పనులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం కేంద్రానికి పన్నులు కడుతున్నప్పుడు కేంద్రం నుంచి తిరిగి మనం పొందే హక్కు ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చుకోవాలి. ఎవరికేం కావాలని అడిగి చేసుకోవాలి పనులు. మీ లెక్క గీన్నే తెలంగాణ భవన్లోనో గీన్నో మీటింగ్ అంటే ప్రెస్ మీట్ పెట్టి మంచిగా బుక్న తినచ్చి తువాల పక్క పెట్టుకొని టేబుల్ పెట్టుకొని ఏమయ్య రాహుల్ అనుకుంటా జర్నలిస్ట్ని తిట్టుకుంటా వెటకారంగా మాట్లాడుకుంటా నువ్వు ఇస్తావా నేను అవుతా అనుకుంటా మోడీ ఏంది బోడీ ఏంది అనుకుంటా రాష్ట్ర ప్రయోజనాలకు కాలు రాస్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి ముఖ్యమంత్రి, సచ్చినట్టు పోవాల్సిందే, అది వాళ్ళ బాధ్యత.
ఇగో కేంద్ర జలశక్తి మంత్రి కలిసి తుమ్మిడిహెట్టి గురించి మాట్లాడాడు. ఇది మీకెవరికైనా డౌట్ లేకపోయి ఎంబడవాడు పోరి, మరి ఆ ముఖ్యమంత్రి ఎంబడ గతకాలం ఉంటే రాష్ట్రం మీద సోయిన ఎవరు ఉంటే ఎంబడవాడు పోరి, ఏడ తిరుగుతుండే ఏం చేస్తుండో స్ట్రింగ్ ఆపరేషన్ చేయరి. సో ఇది తుమ్మిడిహెట్టికి సంబంధించిన అంశం. సో మరి దాన్ని మళ్ళీ వెలికి తీస్తూ తుమ్మిడిహెట్టి విషయంలో మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యే ప్రాజెక్టు పోకే అంటే కనుక తెలంగాణ రాష్ట్రానికి అయితే ప్రయోజనం జరిగే అవకాశం అయితే ఉంది.